ఇంకా ఋషుల ఆశ్రమాల్లో, అడవుల్లో, సరస్సుల్లో, తోటల్లో, నదాల్లో, గిరిజన ప్రదేశాల్లో, పర్వత గుహల్లో, గోశాలల్లో, యజ్ఞశాలల్లో, పట్టణాల్లో, దేవాలయాల్లో, పవిత్ర ప్రదేశాల్లో కూరలు, కాయలు, పండ్లు, నీళ్లు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ, అనేక నియమాలు పాటిస్తూ, శరీరానికి ఎలాంటి సంస్కారాలు లేకుండా విదురుడు గొప్ప మనస్సుతో అవధూత వేషంతో సంచరించాడు. ఇలా సంచరిస్తూ ప్రభాస తీర్థానికి వచ్చేటప్పుడు అరుగుచు దైత్య భేదన దయా పరిలబ్ధ సమస్త మేదినీభరణ దురంధరుండగుచు పాండు సుతాగ్రదుడొప్పుచుండ భూవర విదురుండు తన్నికటవర్యతమాల రసాల మాధవీ కురవక మాలతీవ కుళకుంజల సత్తటమందునున్నెడన్. రాజా శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహ విశేషంతో వచ్చిన సమస్త భూభారాన్ని వహిస్తూ ధర్మరాజు పరిపాలిస్తుండగా విదురుడు ఆ ప్రభాస తీర్థానికి సమీపంలో ఉన్న శ్రేష్టమైన చీకటి చెట్లు, మామిడి చెట్లు, పూల గురివింద తీగలు, పెద్ద గోరింటలు, జాజి తీగలు, పొగడు చెట్లు, పొదరిళ్ళు గల ప్రదేశంలో ఉన్నాడు. జై శ్రీకృష్ణ.